డ్రగ్స్ కేసులో ఇవాళ శ్యామ్ కే నాయుడు విచారణ ముగిసింది. డ్రగ్స్ కి సంబంధించి శ్యామ్ కే నాయుడు నుంచి చాలా వివరాలు రాబట్టామన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్. అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నామని, నోటీసులు అందుకున్న వాళ్లు సిట్ అధికారులకు సహకరించాలని అన్నారు. సిట్ విచారణను ఆషామాషీగా తీసుకోవద్దని చంద్రవదన్ స్పష్టం చేశారు. ఇవాళ వచ్చిన నాయుడు గారు కూడా సిట్ అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణ బాగానే జరుగుతుంది, లోతుగా జరుగుతుంది. కూలంకషంగా అన్ని వివరాలు మేము సేకరిస్తున్నాం. మరి ఇదే విధంగా ఇంకా వచ్చే వాళ్ళు కూడా సిట్ అధికారులతో ఈ దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎంక్వైరీ అనేది అన్ని కోణాల నుంచి మేము పరిశీలిస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా అయితే తీసుకోవట్లేదు ఈ విషయం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ సిట్ ముందు ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకవేళ అవసరం మేరకు ఎవరికొరకు రప్పించడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఈ ఎంక్వైరీతో పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నారు. మంచి వాతావరణంలో మేము ముందే చెప్పడం జరిగింది. సిట్తో కోఆపరేట్ చేస్తే, అధికారులు అడిగే ప్రశ్నలకు మీరు పూర్తి వివరాలు ఇస్తే అది చాలా శ్రేయస్కరంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. విచారణ జరుగుతుంది. ఇవాళ వచ్చిన నాయుడు గారు కూడా సిట్ అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణ బాగానే జరుగుతుంది, లోతుగా జరుగుతుంది. కూలంకషంగా అన్ని వివరాలు మేము సేకరిస్తున్నాం. మరి ఇదే విధంగా ఇంకా వచ్చే వాళ్ళు కూడా సిట్ అధికారులతో ఈ దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎంక్వైరీ అనేది అన్ని కోణాల నుంచి మేము పరిశీలిస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా అయితే తీసుకోవట్లేదు ఈ విషయం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ సిట్ ముందు ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఒకవేళ అవసరం మేరకు ఎవరికొరకు రప్పించడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఈ ఎంక్వైరీతో పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నారు. మంచి వాతావరణంలో మేము ముందే చెప్పడం జరిగింది. సిట్తో కోఆపరేట్ చేస్తే, అధికారులు అడిగే ప్రశ్నలకు మీరు పూర్తి వివరాలు ఇస్తే అది చాలా శ్రేయస్కరంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. బ్లూ కలర్ డ్రగ్స్ కేసులో చిత్ర పరిశ్రమకు చెందిన వారిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించింది. విచారణ కోసం ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు శ్యామ్ కే నాయుడు. శ్యామ్ కే నాయుడును 6 గంటల పాటు ప్రశ్నించింది సిట్. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి శ్యామ్ హాజరయ్యారు. శ్యామ్తో పాటు 3 కొరియర్ సంస్థల ప్రతినిధుల్ని అధికారులు ప్రశ్నించారు. శ్యామ్ ఫోన్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్.
డ్రగ్స్ కేసులో రెండో రోజు సిట్ విచారణ ముగిసింది. శ్యామ్ కే నాయుడును 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఉదయం 9:50 అబ్కారీ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్ కే నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. ఆయనతో పాటు 3 ప్రధాన కొరియర్ సంస్థల్ని విడివిడిగా విచారించింది. కొరియర్ ద్వారానే శ్యామ్కు ఎక్కువసార్లు డ్రగ్స్ చేరినట్లు ఆధారాలు సేకరించిన సిట్ ఆయన ఫోన్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించింది. మొదట కెల్విన్ వాంగ్మూలంలో ఉన్న అంశాలపై ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు శ్యామ్. మరోవైపు శ్యామ్ కే నాయుడుకు ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేశారన్నది కొరియర్ కంపెనీల నుంచి వివరాలు సేకరించిన సిట్ నిషేధిత డ్రగ్స్ ను కొరియర్ ద్వారా సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించింది. 2 రోజుల పాటు సాగిన విచారణకు ఇద్దరూ సహకరించారని, నోటీసులు అందుకున్న మిగతా వాళ్లు కూడా సిట్ కు సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తవుతుందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. డ్రగ్స్ కేసు చాలా సీరియస్ కేసు అన్న ఆయన ప్రభుత్వ ఆదేశాలతో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. రేపు ఉదయం 10:30కు సినీ నటుడు సుబ్బరాజు విచారణకు హాజరవుతారని సిట్ తెలిపింది.